అమెరికా సంచలన లెక్కలు చెప్తుంది. ఇందులో వాస్తవం ఎంతో తెలీదు. ధృవీకరణ అన్నటువంటిది ఎవరూ చేయలేరు. ఇరాన్‌కి సంబంధించినటువంటి 34 యుద్ధ నౌకల్ని ధ్వంసం చేశాం. వాళ్ళ 3 సబ్‌మెరైన్స్, వాళ్ళకి సంబంధించినటువంటి డ్రోన్ క్యారియర్స్ అయినటువంటి 2 షిప్స్‌తో పాటుగా ఆయిల్ క్యారియర్స్ ఒక 7, 8 దాకా, అట్లాగే ఇతర యుద్ధ నౌకల్ని వేటాడాం, ధ్వంసం చేశాం. వాళ్ళ నేవీ బేస్ ధ్వంసం అయినప్పుడు దాదాపు 10, 12 ధ్వంసమైనయి. అట్లాగే సముద్రంలో ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాటిని ధ్వంసం చేశామంటూ అమెరికాకి సంబంధించినటువంటి యుఎస్ సెంట్కామ్ కమాండర్ బ్రాడ్ కూపర్ చెప్తున్నటువంటి లెక్క ఇది. ఇరానియన్ షిప్స్ ఎక్కడ పడితే అక్కడ ముంచేసామని చెప్పి, డ్రోన్ షిప్స్‌తో సహా అన్నటువంటి. వరల్డ్ వార్ II తర్వాతన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ తో ఇంత భారీ ఎత్తున చేసిన యుద్ధం ఇదే అన్నటువంటి చెప్పుకొస్తున్నారు. ఇంకొక 13 షిప్పులు ఉన్నాయి, రాబోయే 24 గంటల్లో లేపేస్తామని చెప్తున్నాడు.